హాయ్ ఎవ్రీవన్. ఏపీ పాలిసెట్ 2026 అప్లై చేయాలంటే మీరు మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలానే మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీ మొబైల్ అలానే యూపీఐ డీటెయిల్స్ అంటే ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే ఇలాంటివి అట్ ది సేమ్ టైం మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఈ మూడు ఉంటే 5 మినిట్స్ లోపల మీరు పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి అందులో ఈ లింక్ని ఎంటర్ చేయండి. policy.ap.gov.in దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే అనండి. తర్వాత రైట్ కార్నర్లో ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయి. దాని మీద ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో రిజిస్టర్ విత్ ఎస్ఎస్ఏ ఆల్ టికెట్ నెంబర్ సెకండ్ ఆప్షన్ని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలాంటి డీటెయిల్స్ వస్తాయి. మీకు డిఫరెంట్ బోర్డ్స్, మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతుంది. అదేంటంటే మొబైల్ నెంబరు, ఏ డిస్ట్రిక్ట్, ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, సో మీ అడ్రస్ ప్లస్ మీది ఏ యూనివర్సిటీ కిందకు వస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీయా, శ్రీ వెంకటేశ్వర, నాన్ లోకలా, సో ఆన్ అండ్ సో ఫోర్త్. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కేటగిరీకి వచ్చేటప్పటికి మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీని బేస్డ్ మీకు సీట్ అలొకేషన్, కాలేజ్ అలొకేషన్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ అయితే కేర్ఫుల్గా ఇవన్నీ కేర్ఫుల్గా చెక్ చేసుకొని స్పోర్ట్స్ ఏమైనా ఉందా, ఎన్సీసీ ఉందా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కేర్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు పైన ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేసుకోండి. ఇక్కడ అలా సేవ్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఒకటి కిందకి వెళ్తే ఉంటుంది. అక్కడ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా 4 ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసి పే అని కొడితే మీరు డైరెక్ట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే అని ఇస్తే ఫోన్పేలోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు పే చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఫైల్ అయింది కాబట్టి ఇప్పుడు అది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రైట్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత 4th ఆప్షన్ ఉంది చూడండి, అప్లికేషన్ స్టేటస్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కిందకి వెళ్తే వ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.